విశాఖ జిల్లా ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఆంధ్ర వర్సిటీలో కౌంటింగ్ జరగనుంది. సుమారు 13.70 లక్షల మంది ఓటింగ్లో పాల్గొన్నారు. కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి ఏయూలో 7 హాళ్లు సిద్ధం చేసి 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. అన్ని నియోజకవర్గాలకు గాను మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3 అంచెల భద్రత, కేంద్ర బలగాల భద్రతను సిద్ధం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. విశాఖ జిల్లా లెక్కింపు సంబంధించినటువంటి కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో వివిధ విభాగాలకు చెందినటువంటి భవనాలలో ఈ కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చాలా వేగవంతంగా చేశారు. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మల్లికార్జున్ నేతృత్వంలో కౌంటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశాఖ జిల్లాలో సంబంధించిన వరకు 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. అలాగే ఎస్కోట్ అసెంబ్లీ స్థానం కూడా విశాఖ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఈ 8 అసెంబ్లీ నియోజకవర్గాల పార్లమెంట్ ఓట్లు, అసెంబ్లీకి సంబంధించిన ఓట్లు కూడా ఇక్కడే లెక్కింపు జరుగుతుంది. ఉదయం 6 గంటలకే వివిధ పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులంతా కూడా కౌంటింగ్ ప్రాంతానికి చేరుకోవాలి. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 8 గంటలకి ఈ కౌంటింగ్ ప్రారంభంలో ముందు సర్వీస్ ఓట్లు లెక్కిస్తారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది. మరోవైపు ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ను ప్రారంభిస్తారు. 14 టేబుల్ను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి పార్టీకి చెందినటువంటి ఒక సంబంధించినటువంటి ఏజెంట్ కూడా కౌంటింగ్లో పాల్గొనేలా ఇప్పటికే వారికి పాసులు ఇవ్వడం జరిగింది. తుది ఫలితాన్ని అధికారికంగా జిల్లా ఎన్నికల అధికారి ప్రకటిస్తారు. విశాఖపట్నం చూసుకున్నట్టయితే 13.70 లక్షల మంది పైనే తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొదట వచ్చేటువంటి ఫలితం దక్షిణ నియోజకవర్గ ఫలితం మొదట వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తక్కువ ఓటర్లు ఉన్నారు, తక్కువ శాతం పోలింగ్ కూడా నమోదవడం వల్ల ముందు వచ్చేది విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఫలితం. వీటన్నిటి ఫలితాలు కూడా వీవీప్యాట్లో ఉండేటువంటి స్లిప్పులను లెక్కించిన తర్వాత మాత్రమే అధికారికంగా ఫలితాలు తెలిసే అవకాశం ఉంది. కానీ మధ్యాహ్నం 12 లోపల ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది కూడా పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి 11 గంటలకే ఎవరెవరు ఎంత ఆధిక్యంలో ఉన్నారు, ఏ అసెంబ్లీ స్థానంలో ఆధిక్యంలో ఉన్నారనే విషయాలు తెలిసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కౌంటింగ్ ఉన్నటువంటి ప్రాంతంలో హై స్పీడ్ ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. అలాగే కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 అంచెల భద్రతని కొనసాగిస్తున్నారు. అలాగే ప్రజలంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి జూలై 4వ తారీఖు సుమారుగా 8:30 కౌంటింగ్ ప్రక్రియ మొదలైతే 10 గంటల నుంచి 11 మధ్యలోనే చాలా వరకు ఎవరెవరు విజేతలుగా ఉన్నారనే విషయం తెలిసే అవకాశం ఉంటుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.